నాగర్ కర్నూలు జిల్లా కుమ్మెరమల్లన్న జాతర ఘటనపై రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. చిన్నారి మృతిపై మంచిర్యాల జిల్లా కేంద్రంలో రజక సంఘం ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. శిశువు మృతికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఘటనకు బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలన్నారు. బాధిత కుటుంబానికి ₹1 కోటి ఎక్స్ గ్రేషియా చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సంఘటనను నిరసిస్తూ ఈ రోజు ధర్నా కార్యక్రమం చేపట్టాము. అందులో భాగంగానే ఈ రోజు మంచిర్యాల అంబేద్కర్ చౌరస్తా దగ్గర రాస్తారోకో చేసి ఈ రోజు కలెక్టర్ గారికి మెమోరాండం ఇవ్వడానికి వెళ్తున్నాము. ఈ రోజు కొమ్మర గ్రామంలో జరిగినటువంటి రజకులపై దాడిని మేము ముక్తఖండంతో ఖండిస్తూ వారిని వెంటనే అరెస్ట్ చేసి జైలుకు పంపాలని మేము మంచిర్యాల రజక సంఘం నుంచి కోరుతున్నాం. ఏదైతే నాగర్ కర్నూలు కుమ్మర గ్రామంలో మల్లన్న జాతర సందర్భంగా జరిగినటువంటి రజాకా కుటుంబంపై రెడ్డి వర్గాలు చేసినటువంటి దాడిని యావత్ బీసీ సమాజం తీవ్రంగా ముక్త కంఠంతో ఖండిస్తూ ఉన్నాం. ఇలాంటి సంఘటనలు పునరుద్ధం కాకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు సంబంధిత అధికారులు ఎవరైతే దాడికి పాల్పడ్డారో రెడ్డి అగ్రవర్ణాలు వారిపై వెంటనే కఠిన చర్య తీసుకొని మర్డర్ కేసు బుక్ చేయాలని చెప్పేసి రజక కుల సంఘం నుంచి అదేవిధంగా యావత్ బీసీ సమాజం నుంచి డిమాండ్ చేయడం జరుగుతుంది. గౌరవ ముఖ్యమంత్రి గారిని మేము ఒకటే సూటిగా అడుగుతున్నాం. ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి మీరు, లేకపోతే అగ్రవర్ణాలైనటువంటి రెడ్డిలకు లేదా మిగతా అగ్రవర్ణాలకు మీరు ముఖ్యమంత్రి అయిన కానించి ఈ రాష్ట్రంలో కూడా రెడ్డిల అరాచకాలు పెరిగిపోయినాయి. ఎవరైతే అణగారిన వర్గాలు ఉన్నారో బీసీలో వాళ్ళపై తీవ్ర అణిచివేత జరుగుతున్నటువంటి సందర్భం. తప్పకుండా ఇదే విధంగా చర్యలు అగ్రవర్ణాలు చేసినట్టయితే తప్పకుండా చర్యకు ప్రతి చర్య జరిగినటువంటి సందర్భం ఉంటుంది.